ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? కూటమి పరిపాలన వచ్చినాక మాకేం ఇదిగా లేదండి. ఎందుకంటే పిల్లలకి అమ్మఒడి వేస్తానన్నాడు. ఇది చదువుకునే పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అదొకటి వేయలేదు. 3 ఇంటింటికి 3 గ్యాస్ బండ్లు ఇస్తానన్నాడు. అదే అమల్లో చేయలేదు. బస్సు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు అన్నాడు. అదే అమల్లో పెట్టలేదు. మళ్ళీ ఇంకోటి 45 ఏళ్ళ ఆడదానికి 18 ఏళ్ళు చేస్తానన్నాడు. అది 18 ఏళ్ళ మైనారిటీకి 2000 కాడికి సంవత్సరానికి ఇంతనే వేస్తానన్నాడు. అది చేయలే. ఇదండి. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది నిండా అసెంబ్లీలో, ఖజానా చూస్తేనే ఖాళీగా ఉంది, నాకు ఈ పథకాలు చూస్తుంటే భయం అవుతుంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలంటున్నారు కదా. రాష్ట్ర అర్థం చేసుకున్నట్టు ముందు వాగ్దానం చేశాడు కదండి. అది ఉంది లేని ఆయనే తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ముందు మాట ఇచ్చాడు కదా. మాట ఇచ్చినాక అమలు చేసుకోవాలి కదా. అది మరి ఇప్పుడు ఈ పథకాలు అమలు చేయకపోతే మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా. ఏం అవన్నీ నాకు తెలియదు సార్. నాకు తోచింది అయితే ఇది. అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పిల్లలకి అమ్మఒడి, మహిళలకు చేయూత డబ్బులు మేము ఆదుకునే ఇచ్చేవాళ్ళం అని చెప్తున్నారు. నిజమేనంటారా? ఏమో జరిగితే జరగచ్చు, లేకపోతే అతను కూడా మాట తప్పుకోవచ్చు. ఫస్ట్ మటుకు ఆయన చేసిన మాటకు ఒక లేబర్ అనేవాడికి 1.5 స్థలం ఇచ్చాడు. ఏంటి అమ్మఒడి 18 అమ్మఒడి ఇంటింటికి ఒక పిల్లవాడికి వేశారు. ఆయన చేసినవన్నీ కరెక్ట్గా చేశాడు. లేని వాడికి బాగా చేశాడు. మాకు నచ్చినాయి. ఇప్పుడు ఈయన చేసే పద్ధతి ఇంకా ఉంది కదా సార్. 3 నెలలు ఎంత అవుతుంది? గత ప్రభుత్వంలో మీరు ఎటువంటి లబ్ధి పొందారు? ఎటువంటి లబ్ధి పొందే ఆరోగ్యశ్రీ కార్డు ఆపరేషన్ గుండా ఆటకి మాకు బాగా చేశాడు. మా ఆడవాడు 18 ఏళ్ళ 18 ఏళ్ళు వేసాడు సంవత్సరానికి. పిల్లలకి చదువుకొని 15 ఏళ్ళు, మా మనవాళ్ళకి కానీ మన వాళ్ళకి కానీ ఇచ్చారు. బాగానే ఉంది మాకు. మరి ఇప్పుడు ఈయన గారు ఏం చేస్తాడు మనకు తెలియదు. ఈ ప్రభుత్వంలో మరి ఆరోగ్యశ్రీ లేదు కదా. ఆరోగ్యశ్రీ తీసేసాను అంటున్నారు. నేను చదువుకోలేదు సార్. ఇది జరిగింది. వరద బాధితులకి సహాయం అందించడంలో ప్రభుత్వం మొత్తం కూడా విఫలమైందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. నిజానంటారా? ఏమోనండి, ఇవన్నీ మనకు తెలియదు. పూర్తిగా మనకు అంత రాజకీయం తెలియదు. జరిగిన వాస్తవాలు ఇవి. వాలంటీర్ని వాళ్ళని పట్టించుకోలేదు. వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు సార్, మైనారిటీలు వాళ్ళు. ఎందుకంటే ఇంటికాడ పని చేసుకుని వాలంటీర్ని 50 మందిని చూసుకొని ఒక 5,000 జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవాడు. అవి కూడా లేకుండా చేశారని బాధపడుతున్నారు. ఎన్నికల ప్రచారాల్లో వాలంటీర్స్ని కొనసాగించి వాళ్ళకి వేతనంగా 10,000 ఇస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. అది అమలు చేయలేదు కదా సార్. అదే వాలంటీర్స్ ఉంటే ఎలా ఉండేది అంటారు? వారంటీ ఉంటే మరి ఇంకో రకం ఉండేదేమో. సరే సార్, ఇది